వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది ఆయనకు వరుసగా మూడోసారి దక్కిన పదవి. ఎన్నికైన మరుసటి రోజే ఆయన అస్వస్థతకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన్ను రాజీనామా చేయాలని ఇద్దరు మంత్రులు, టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన గుండెపోటుకు గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. డైరీ పరిరక్షణ కోసం ఆయన కొంతకాలంగా పోరాడుతూ వస్తున్నారు. కృష్ణా జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎన్నిక వ్యవహారం అధికార టీడీపీలో పెద్ద దుమారం రేపుతోంది. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి చలసాని ఆంజనేయులు చైర్మన్ గా ఎన్నిక కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం సూచనలను ఆయన పూర్తిగా బేఖాతరు చేశారన్న ఆరోపణలున్నాయి. పార్టీ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలంటూ అధిష్టానం ఆంజనేయులను కోరింది. ఈ పరిణామాల మధ్య చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. చైర్మన్ ఎన్నికపై తొందరపడొద్దని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ పెద్దలు చలసాని ఆంజనేయులకు సూచించారు. కానీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే చైర్మన్ పదవికి చలసాని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని పార్టీ అగ్రనేతలు ఆదేశించినా వెనక్కి తగ్గలేదు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ రాహిత్యాన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం చలసాని ఆంజనేయులకు అల్టిమేటం జారీ చేసింది. పార్టీ కావాలా, ప్రస్తుత డైరీ పదవి కావాలా అని టీడీపీ అధిష్టానం ప్రశ్నించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని ఆంజనేయులు కోరారు. కానీ మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి సమయం ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చినా పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని, వెంటనే నిర్ణయం చెప్పాలని స్పష్టం చేశారు. మంత్రులతో భేటీ అయినప్పుడే తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి చలసాని ఆంజనేయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తక్షణమే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించింది. డైరీ పాలక వర్గంలో చీలిక రాకుండా చూసేందుకు మంత్రులు రవీంద్ర, పార్థసారథి రంగంలోకి దిగారు. మంత్రులు కొల్లు రవీంద్ర మరియు కొలుసు పార్థసారథి ఈరోజు విజయ డైరీ డైరెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చలసాని ఆంజనేయులు తన పదవికి రాజీనామా చేస్తారా, లేక పార్టీతో దూరం పెరుగుతుందా అనేది చూడాల్సి ఉంది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇది ఆయనకు వరుసగా మూడోసారి దక్కిన పదవి. ఎన్నికైన మరుసటి రోజే ఆయన అస్వస్థతకు గురికావటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన రాజీనామా చేయాలని ఇద్దరు మంత్రులు, టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయనకు గుండెపోటుకు వచ్చిందని అనుచరులు చెబుతున్నారు. డైరీ పరిరక్షణ కోసం ఆయన కొంతకాలంగా పోరాడుతూ వస్తున్నారు. కృష్ణా జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలైతే సృష్టించింది. ఈ ఎన్నిక వ్యవహారం అధికార టీడీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు విజయ డైరీ వ్యవహారంలో ఏం జరుగుతోంది? మాధవి, ఏదైతే కృష్ణా జిల్లా విజయ డైరీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికీ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి చలసాని ఆంజనేయులు యొక్క ఎన్నిక, అంటే నిన్న డైరెక్టర్ గా ఎన్నికతో పాటు ఏకగ్రీవంగా చైర్మన్ కూడా ఎన్నిక కావటం, ఇదైతే పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అయితే రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఈ ఆంజనేయుల యొక్క ఎన్నిక వాయిదా వేసుకోవాలి, ఎన్నికల అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి, ఆ ఎన్నికను సజావుగా సాగటానికి కొన్ని రోజులు సమయం కావాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఆంజనేయులతో సూచించినట్లుగా తెలుస్తుంది. లేదు అంటూ కూడా పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరిస్తూ కూడా తను ఏకగ్రీవంగా నామినేషన్ అయితే ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నికవటం కూడా అంటే జరుగుతున్నట్లు చూస్తున్నా. దీనిపైన అధిష్టానం చాలా సీరియస్ గా అయినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు ఏదైతే కొల్లు మంత్రులతో పాటు అదేవిధంగా పార్థసారథి ఇద్దరు కూడా ఏదైతే విజయ డైరీ కార్యాలయానికి అయితే చేరుకొని ఆంజనేయులకైతే నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. మీకు పార్టీలో ఉన్నటువంటి పదవులు కావాలా, లేకపోతే మీకు డైరీ చైర్మన్ పదవులు కావాలా అంటూ కూడా కొంత సీరియస్ గా కూడా ఆంజనేయులకి వార్నింగ్ ఇచ్చినట్లయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నాకు ఒక రోజు సమయం కావాలి ఆలోచించుకోవడానికి ఆంజనేయులు సూచించిన నేపథ్యంలో ఒక్క రోజు కాదు కూడా గంట కూడా సమయం ఇచ్చేది లేదు, వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఆంజనేయులపై తీవ్రమైన ఒత్తిడి మంత్రుల దగ్గర తీసుకొచ్చారంటూ కూడా ఇక్కడ చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంజనేయులకి తీవ్ర అస్వస్థత గురయ్యటం నేపథ్యంలో ఇక్కడ హుటాహుటిన విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్లో అయితే తనైతే జాయిన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికైతే నిలకడగా ఉందన్నట్టు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి గత కొంతకాలంగా కూడా గన్నవరం శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో ఆయనతో పాటు ఆంజనేయులకి ఇద్దరికి మధ్య కూడా కొంచెం పొసుకుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆంజనేయుల వ్యవహారం మొత్తం కూడా విజయ డైరీలో అవకతవకలు జరిగాయి, అవినీతి పెచ్చుమీరిపోయిందంటూ కూడా ఏదైతే గన్నవరం ఎమ్మెల్యే ఆరోపణలతో చేసిన నేపథ్యం అయితే మనం చూసుకుంటామన్నాం. ఈ నేపథ్యంలోనే మంత్రులిద్దరూ కూడా కొల్లు రవీంద్రతో పాటు పార్థసారథి మంత్రులిద్దరూ కూడా ఎన్నికల్లో నామినేషన్ చేయొద్దు, అధిష్టానం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతుంది, మీరు ఎన్నికల్లో నామినేషన్ చేయొద్దు అని ఆంజనేయులకు చూపించినా కూడా ఆంజనేయులు దాన్ని బేఖాతారు చేస్తూ కూడా తన నామినేషన్ దాఖలు చేయడం వెంటనే చైర్మన్ గా అవడం కూడా ఏదైతే అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఇది ఎటువంటి యొక్క పరిణామాలకు దారి చేస్తుంది అనుకుంటే ఒక ఉత్తట పరిస్థితి నెలకొంది. రైట్, థాంక్యూ కృష్ణ.